మొదటిది రైల్వే ప్రాజెక్ట్. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నాకు ఇప్పుడే చెప్పారు, ఏప్రిల్లో అవసరమైన నిధులు మేము విడుదల చేస్తాం, ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నాం. వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ. ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం. చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా. తాగునీరు శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్ అన్న. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము చర్చిస్తాం. తాగునీరు ఒక ప్రయారిటీ అని ఆయన ప్రతి కేబినెట్ మీటింగ్లో చెప్పారు. గత ప్రభుత్వం నాశరికమైన పనులు చేసింది, ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్ట్కి టెండర్ స్థాయికి తీసుకొచ్చారు. నా అన్న పవన్ అన్న త్వరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభిస్తాం. ప్రతి గడపకి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ప్రకాశం జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా, వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా? కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? రండి, ప్లాంట్ చూడండి, వెళ్ళి మీ నాయకుడు చెప్పండి. అంతేగాని ఈ ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. మంచి పని చేసాక వచ్చా, దమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి చెప్పగలుగుతున్నా. 10 నెలల్లోనే ఎవ్వరు ఉంచిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ, నిజంగానే ఈ సమావేశం చూసిన వేదికమైన ఉన్న పెద్దలు చూసిన ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయభాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయభాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు అహర్నిశలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరికి చెప్పా, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ్ కార్యకర్తలను కలుస్తా. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఈ కార్యక్రమం వెంటనే వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ
పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్.